హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే మన ట్రెడిషనల్ ఫుడ్ బొబ్బట్టు అండి. ప్రతి ఉగాదికి అలాగే శివరాత్రికి ఇవి చేస్తూ ఉంటారు. వీటిని అనంతపూర్ సైడ్ ఓలిగలను కూడా అంటారు. ఈ ప్రిపరేషన్కి ఎంత క్వాంటిటీ ఏమేమి కావాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం 1 కప్పు మైదా తీసుకున్నాను. మైదాని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి, లూజ్గా కలుపుకోవాలండి పిండి. అప్పుడే ఈ ఓలిగలు అనేది ఈజీ అవుతుంది మనకి చేసుకోవడానికి. బాగా లూజ్గా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలిపేసుకోండి. అప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల మన చేతులకు అంటదు, అలాగే పిండి కూడా స్మూత్ అయిపోతుంది. దీన్ని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఈ క్లిప్లో నేను పచ్చిపప్పును నానబెట్టి ఉడికిచ్చానండి. 4 విజిల్స్ రానిచ్చాను. ఆ క్లిప్ మిస్ అయింది. అలా ఉడికిన పప్పుని బాగా వెనుపుకున్నాను. 1 కప్పు పచ్చిపప్పుకు వచ్చేసి నాకు 1 కప్పు బెల్లం పట్టిందండి. ఈ బెల్లాన్ని కూడా బాండీలో వేసేసి బాగా కరగనిచ్చాను. అలా కరిగిన తర్వాత మనం ముందుగానే ఎనిపెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని కూడా వేసి ఒక 10 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉడికించుకున్నాను. ఇక్కడ బాగా కలపడం అనేది ఇంపార్టెంట్ అండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికిస్తే పప్పు అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. పప్పు దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఆరనివ్వండి పప్పు అంతా కూడా. ఇలా ఆరిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, ఆ మైదాని తీసుకోవాలండి. మైదాని ఒక చిన్న ముద్ద చేసుకొని అదే ముద్ద క్వాంటిటీకి డబల్ ఉండేలాగా స్టఫ్ తీసుకోవాలి. అప్పుడే ఓలిగ అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను మైదా పిండి తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకున్నానండి. ఇందులో పచ్చిపప్పుతో చేసుకున్న స్టఫ్ ఉంది కదా, దాన్ని స్టఫ్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరు సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకొని ఇలా అనంతపూర్ సైడ్ చేస్తారండి. బాగా పల్చగా చేసుకుంటారు అక్కడ. అలా పల్చగా చేసుకోవడం వల్ల టేస్ట్ ఏం మారదండి, రెండు టేస్ట్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం పల్చగా కొందరు ఇష్టపడతారు తినేదానికి, అంతే తప్పితే టేస్ట్ అయితే ఒకలాగే ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గానే మనం చేత్తోనే వత్తేసుకోవచ్చు అండి. నేను ఆ క్లిప్ కూడా చూపిస్తాను. అది ఓలిగా, ఇది బొబ్బట్టులాగా అంటారు మనకైతే. ఇలా చూడండి, నేను ఇది ఓన్లీ చేత్తోనే ఒత్తుకున్నానండి. ఇంక ఇదే విధంగా అన్నీ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోమండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.